జాక్ అనే వ్యక్తి ఒక జలకన్యను తన ఇంటికి తీసుకుని వస్తాడు. ఆ సమయంలో జాక్ జలకన్యతో చాలా ప్రేమగా మాట్లాడడం చూసి ఆమె ఆనందంతో కంటతడి పెట్టుకుంటుంది. ఎప్పుడైతే జలకన్య ఏడుస్తుందో ఆమె కంటి నుండి వచ్చిన కన్నీటి చుక్కలు అనేవి ముత్యాలుగా మారుతాయి. ఈ విషయం తెలిసిన తర్వాత జాక్ చాలా సంతోషపడతాడు. అదే విధంగా తనలో అత్యాశ అనేది మొదలవుతుంది. దాంతో ప్రతిరోజు కూడా జలకన్య ఏడ్చేలా చేయాలని భావిస్తాడు. దానికోసం ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఆఖరికి ఉల్లిపాయ కోసి ఆమె కంటి ముందు పెడతాడు. అయితే జలకన్య ప్రతిరోజు ఏడ్చి తనలో దాగిన కన్నీరు మొత్తం అయిపోయినట్టు చెప్తాడు. ఆ విషయాన్ని జాక్ ఏమాత్రం ఒప్పుకోడు. దాంతో మరుసటి రోజు నుండి జలకన్య ఒక మ్యూజియం లో బొమ్మలాగా ప్రదర్శిస్తూ ప్రజలు దాన్ని చూడడానికి వచ్చినందుకు వారి దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తాడు. అలా సందర్శనం కోసం వచ్చిన ప్రజలు జలకన్య తినడం కోసం పిచ్చి పిచ్చి ఆహార పదార్థాలు పడిస్తారు. అప్పుడు జలకన్య కోపంగా వారి మీద అరవడంతో జనం అక్కడికి రావడం తగ్గిస్తారు. దాంతో జాకి కోపం వచ్చి జలకన్యను తిడతాడు. మరోవైపు నీరు కలుషితమై ఆమె ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుంది. ఈ విషయం తెలిసిన జాక్ బాత్ టబ్ లో మరింత చెత్తను పడిస్తాడు. అలానే పదే పదే జలకన్యను తిడుతూ ఏడవమని చెప్తాడు. అప్పుడు జలకన్య బాధతో ఏడుస్తుంది. ఆ సమయంలో జాక్ ముత్యాల కోసం వెతికినప్పుడు కేవలం